మన ఇంట్లో మన బంధుమిత్రులు, మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు మంచిగుండాలంటే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఒక పని మనిషిని పెడతాం. పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా, మన ఇల్లు శుభ్రంగా ఉండే విధంగా మంచి పని మనుషుల్ని పెట్టి శుభ్రం చేయించి మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతాం. మరి ఇక్కడ బంధుమిత్రులు బాగుండాలి, మన ఊరు బాగుండాలంటే ఏం చేయాలి? మన ఊరిని పాలించేటోళ్ళు మన సేవకులై మనము నేను మీకు, మీరు మీ బంధుమిత్రులకు, మీరు నాకు, వారు మీకు ఇలా శుభాకాంక్షలు చెప్పుకుంటూ పోతున్నామే తప్ప, అంటే కొత్త సంవత్సరం రాగానే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, సేమ్ టు యూ, థ్యాంక్ యూ, ఇంతే తప్ప మనం మన బంధుమిత్రులు మంచిగా ఉండటం కోసం మన చేతుల్లో ఉన్న ఒకే ఒక్క పని చేయకుండా వాళ్ళను విస్మరించిపోయినాం, వాళ్ళ మీద ప్రేమను మర్చిపోయినాం మనం. అది ఎలాగంటే, దేవుడు వరం ఇచ్చిన పూజారికి అనుకరించలేదన్న చందంగా ఉంది మన పరిస్థితి. మనం మన బంధుమిత్రులు క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాం తప్ప, మన బంధుమిత్రులు క్షేమంగా ఉండాలంటే ఇక్కడ పరిపాలన మంచిగా ఉండాలి, స్థానికంగా మంచి నాయకులు ఉండాలి, స్థానికంగా మంచి పరిపాలకులు ఉండాలి అన్న విషయాన్ని విస్మరించి పనిచేయనోళ్ళను ఎన్నుకొని మనల్ని, మన బంధుమిత్రుల్ని ఇబ్బంది పెట్టుకున్నాం. అంతేకాకుండా మళ్ళీ ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాను. మంచి పరిపాలకులు లేనప్పుడు హ్యాపీగా ఎట్లా ఉంటారు? అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే, మన బంధుమిత్రులు క్షేమంగా ఉండాలని మనం ఏ విధంగా అయితే శుభాకాంక్షలు చెప్పినామో ఆ విధంగానే వాళ్ళు క్షేమంగా ఉండటం కోసం రాజకీయాలను, స్వార్థాన్ని, భజనలను ఇవన్నీ పక్కన పెట్టి మన కోసం పనిచేసే, మన బంధుమిత్రుల కోసం పనిచేసే సేవకులను పాలకులుగా ఎన్నుకుందాం ఈసారి రాబోయే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో. అప్పుడు మనం చెప్పిన శుభాకాంక్షలకు ఒక అర్థం ఉంటుంది. మన ఇంట్లో మన బంధుమిత్రులు, మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలంటే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఒక పని మనిషిని పెడతాం. పని మనిషిని పెట్టి కూర్చున్న కాడికి చాయ్ ఇచ్చి, ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి సపోర్టింగ్గా ఒక ఊతంలాగా, ఒక కర్రలాగా ఒక సేవకుల్ని నియమిస్తాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా, మన ఇల్లు శుభ్రంగా ఉండే విధంగా మంచి పని మనుషుల్ని పెట్టి శుభ్రం చేయించి మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతాం. మరి ఇక్కడ బంధుమిత్రులు బాగుండాలి, మన ఊరు బాగుండాలంటే ఏం చేయాలి? మన ఊరిని పాలించేటోళ్ళు మన సేవకులై మనకు పని మనుషుల్లాగా పనిచేసేటోళ్ళు కావాలి. అంతే తప్ప మన మీద పెత్తనం చెలాయించేటోళ్ళను, వ్యాపారవేత్తలను సారు, అయ్యా, దొర అని మనం చేతులు కట్టుకొని నిలబడేటోళ్ళను మనం పాలకులుగా ఎన్నుకుంటే మన కుటుంబ సభ్యులు, మన ఊరు ఎంత మాత్రం బాగుంటుంది అన్న ఒక్క విషయాన్ని ఆలోచించి, త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరు రాజకీయాలని, పార్టీలని అన్నిటినీ పక్కన పెట్టి ఎవరైతే మనకు సేవకుల్లాగా పనిచేస్తారో అలాంటి వాళ్ళకు ఓటేస్తే మాత్రమే నేను చెప్పిన శుభాకాంక్షలు ఒక అర్థం, ఒక సార్థకత చేకూరుతుందని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో నువ్వు, నేను, మనం, మీరందరూ, మనందరం మంచి పాలకుల్ని, మంచి సేవకుల్ని, మంచి పని మనిషిని ఎన్నుకుంటేనే మన ఊరు, మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు బాగుంటారు. మనం ఈ 2025లో మన బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు చెప్పిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే పదానికి ఒక అర్థం ఉంటుంది. అంతేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. మరి మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో మంచి పాలకుల్ని, మంచి సేవకుల్ని, మంచి పని మనుషుల్ని ఓటేసి ఎన్నుకుంటారు కదా, మీకు నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు.